కేటీఆర్ నోరు యాసిడ్తో కడుక్కోవాలన్నారు మంత్రి సీతక్క. మహిళలను పండగ కూడా జరుపుకోకుండా కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎస్టీ బీసీ మహిళా మంత్రులను కేటీఆర్ కావాలనే టార్గెట్ చేశారంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. కొద్ది రోజులుగా మహిళలపై గౌరవం పట్ల ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలన్నీ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని తాజాగా కేటీఆర్ పై కూడా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో నా యొక్క కుటుంబ సభ్యుల మీద కూడా వ్యాఖ్యలు చేశారు. మాది మాత్రం కదా, మా ఇంట్లో మాత్రం ఆడవాళ్ళు ఇదే అంశంపై మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు కేటీఆర్ వ్యాఖ్యలు? మమ్మల్ని పండగ కూడా చేసుకొని ఎట్లేదు కేటీఆర్. పోయినసారేమో రాఖీ సందర్భంగా మహిళలందరినీ బస్సులలో రికార్డ్ డాన్సులు చేసుకోండి, బ్రేక్ డాన్సులు చేసుకోండి ఇష్టం అంటే వాళ్ళకంటే పెద్ద పెద్ద వ్యవస్థ ఉంది. మరి ఆర్టీసీ బస్సులు అంటే పేదవాళ్లకు ఎంతో మరి అవసరం తీర్చి ఫ్రీగా బస్సులు ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ఓర్వలేకపోయాడు. ఆర్టీసీ బస్సులలో ఎవరెక్కరు ఎక్కువ పేదవాళ్ళు, ఎక్కడో లెక్కరు కావచ్చు, కానీ ఇచ్చేదాన్ని కూడా విమర్శించినటువంటి ఇవాళ సాక్షాత్తు 9 రోజుల పండుగ మొదలైన రోజు కూడా వదిలిపెట్టకుండా మరి మా నోళ్ళనట పినాయిల్ పెట్టి కడుక్కోవాలట, ఇంకేదోట ఆయన నోరును యాసిడ్ పెట్టి కడుక్కోమని మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా మాట్లాడుతూ ఎంగిల్పూర్ రోజు అంటే బతుకమ్మ జరుపుకోకుండా కూడా అంటే అయితే వెటకారంగా మాట్లాడుతున్నారంటూ కూడా మీ పైన కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె ఎందుకు మాట్లాడుతుందో పాపం ఆమెను వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు, మాట్లాడుతుంది. కానీ మమ్మల్ని విమర్శించినప్పుడు ఒక ఆడకూతురుగా మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎందుకు అంటున్నారు అని మాజీ మహిళా మంత్రులుగా మాట్లాడాలి కదా. మొన్న అసెంబ్లీలో నన్ను అత్యంత ఘోరంగా ఇది చేసిర్రు, ట్రోల్ చేసిర్రు. అంతకుముందు నుంచి నేను మంత్రి అయిన కాంచి నా వెంటబడుతుండ్రు. ఒక వెనుకబడ్డ ఆదివాసీ జాతుల నుంచి వచ్చినాము. ఆమె బీసీ మహిళ కొండ సురేఖ మా ఎంబడి పడుతుంటాం. మరి వీళ్ళు ఎందుకు వాళ్ళ నాయకులు బుద్ధి చెప్తలేరు? ఫస్ట్ అది చెప్పుకోవాలి కదా. మిమ్మల్ని ఎప్పుడైనా మేము ట్రోల్ చేసినామా? వీళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఏమన్నా అన్నామా? ఏమైనా ఇంత నీచాన్ని కొడగట్టినామా? టీఆర్ఎస్ పార్టీ మహిళా మంత్రులని, ఎస్సీని, అదేవిధంగా బీసీ మంత్రులను టార్గెట్ చేసింది అనుకోవచ్చా? అది వాళ్ళు మొదటి నుంచి మా ఎంబడి పడుతున్నారు. వాళ్ళకి ఏం దుర్బుద్ధి ఉందో తెలియట్లేదు. ఎట్లా అన్నట్లు అట్లా వాళ్ళ నాశనం వాళ్ళకే ఉంటుంది. వాడి బుద్ధి వాళ్ళకి బుద్ధి ఉంటే మంచి సక్రమంగా ఉంటారు, బుద్ధి లేకుంటే. అయితే ముందు నుంచి కూడా మహిళల పట్ల అయితే కావాలని టార్గెట్ చేస్తూ అటు ఇద్దరు మంత్రుల పట్ల కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు కేటీఆర్ చిట్ చాట్ చేశారో వాళ్ళైతే ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడి మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా సీతక్క చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనితో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.